కింగ్ ఆఫ్ పాప్ క్రేజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి ప్రూవ్ అయింది. గ్లోబల్ రేంజ్లో మైకేల్ బయోపిక్ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీ క్రియేట్ చేస్తున్న బజ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ మార్కెట్లోనూ మైకేల్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మైకేల్ జాక్సన్ మ్యూజిక్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ రేంజ్లో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి చూస్తుంటే కింగ్ ఆఫ్ పాప్ మానియా ఏం మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. కేవలం మ్యూజిక్ లవర్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఈ బయోపిక్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలో మైకేల్ పాత్రలో నటించిన ఆయన మేనల్లుడి పర్ఫార్మెన్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అచ్చం మైకేల్ ను చూసినట్టే ఉందంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ నుంచి డాన్స్ మూమెంట్స్ వరకు ప్రతి విషయంలోనూ మేనల్లుడు మైకేల్ కు ప్రాణం పోశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సినిమాపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మైకేల్ లైఫ్ లోని బ్యాడ్ యాంగిల్స్ మరియు వివాదాస్పద అంశాలను టచ్ చేయలేదన్నది మెయిన్ కంప్లైంట్. ఈ మూవీకి త్వరలోనే ఒక సీక్వెల్ కూడా రాబోతుందంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కలెక్షన్స్ విషయంలోనూ మైకేల్ బయోపిక్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ డే నుంచే భారీ వసూళ్లతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి విమర్శలు ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మైకేల్ బయోపిక్ తిరుగులేని జైత్రయాత్రను కొనసాగిస్తోంది.